ఇదిలా ఉంటే ఓట్ చోరీ వివాదంపై బీఆర్ఎస్ కమెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పారు. పొన్నం ఏమన్నారు కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఈ బ్రేకింగ్ లో. జూబ్లీ హిల్స్ లో ఓట్ చోరీ అనేది అవాస్తవమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోంది అన్నారు. ఎన్నికలప్పుడు సహజంగానే 10 నుంచి 12 వేల కొత్త ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయంటున్నారు. మాగంటి సునీతపై తాము వ్యక్తిగత కమెంట్స్ చేయట్లేదని, కానీ వేదికలపై ఆమెను కేటీఆర్ హరీష్లు ఏడిపిస్తున్నారని మాత్రమే చెప్పామన్నారు. ఏ ఎన్నికైనా తమకు రెఫరెండమే అంటోన్న పొన్నం జూబ్లీ హిల్స్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ రిపోర్ట్ చేస్తారు. ప్రభాకర్ గారు, మీరు దేశవ్యాప్తంగా ఓట్ చోరు జరిగిందని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు జూబ్లీ హిల్స్లోనే ఓట్ చోరు జరిగింది, సుమారుగా 12,000 దొంగ ఓట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తప్పకుండా ఓట్లకు సంబంధించి ఒక షెడ్యూల్ ఇచ్చినారు. ఉప ఎన్నిక వస్తుందని మేము ఊహించలే. ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నికకు ముందే ఊహించిన టీఆర్ఎస్ రాసి ఉండొచ్చు. ఎన్నికల కమిషన్ మేము కూడా కోరుతా ఉన్నాం, దాని మీద విచారణ జరిపి ఏం దొంగోట్లున్నా, ఓటు చోరీ వేరు, దొంగోట్లు వేరు. మేము ఆరోపణ, మా నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆరోపణ, ఎవరైతే బీజేపీకి ఓటు వేయరో వాళ్ళ ఓట్లను వేలు లక్షలు తీసేస్తారని ఆధారపూర్వకంగా చూపెట్టినాడు. ఈరోజు దేశంలో ఎవరైనా మగాడు ఈ దేశంలో ఓటు చోరీ మీద రాజకీయాలకు సంబంధించి పూర్తిగా అనైతికంగా ఓట్లు తొలగించే పద్ధతి చేస్తున్న బీజేపీని నిలదీస్తున్నారు. కేటీఆర్ చెప్తున్నారు 12,000 ఓట్ల వరకు దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ కాంగ్రెస్ సంబంధించిన సానుభూతి పట్ల ఓట్లు అని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు కేటీఆర్ గారికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ఏం పని చేసామో చెప్పుకునేటువంటి శక్తి లేదు. 10 సంవత్సరాలు నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసినారు. ఇప్పుడు వచ్చి దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అంశం తీస్తూ ఉన్నాడు. మేము కూడా సేమ్ ఆరోపణ చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి ఓట్లు ఏమైనా రాయించుకుంటా విచారణకు మేము కూడా కోరుతాం. జూబ్లీ హిల్స్లో ఓటు చోరీ జరిగిందంటున్నా, జరగలేదని చెప్తున్నారు. అదే పోయినసారి కూడా 3,71,000 ఓట్లు ఉన్నాయి. 3 లక్షల కొంత ఓటు పెరిగింది. నేచురల్గా ఓటు పెరుగుతుంది కదా, 10-12 వేలు. దానికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే కొత్త వాళ్ళు బై ఎలక్షన్ రాయించుకున్నారో లేకపోతే ఓటు డిలీట్ అయిందో, మేము ఎక్కడా అటువంటి మ్యానిపులేషన్కు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకము, సిద్ధాంతంగా వ్యతిరేకము. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి చేసి ఉండొచ్చు, లేదా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం మీరేమైనా ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తున్నారా? పారదర్శకంగా సంఘానికి ఫిర్యాదు పారదర్శకంగా ఉండాలని మా నాయకుడు చేస్తున్నాం, మేము కూడా చేస్తున్నాం. ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ అభ్యర్థి పైన కామెంట్ చేశారు, కేసీఆర్ కారణంగా ఆమె కన్నీరు కాస్తుంది, ఒక డ్రామా ఆడుతుందని చెప్తున్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. నేను సోదరి పట్ల పూర్తిగా సానుభూతితో ఉన్నా. ఏ కుటుంబానికైనా ఇది ఒక దుస్సంఘటన. కానీ రాజకీయాల్లో కేటీఆర్, హరీష్ రావు గారు కావలసుకొని వేదికల మీద ఆమెతో ఏడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళను ఓట్ల కొరకు ఏడిపియడం అనేటువంటిది భావ్యం కాదని చెప్పిన. నిజంగా ఒకవేళ అంత అంశం ఉంటే నిన్న కేసీఆర్ గారిని కలిసినారు మేడం, ఫామ్ తీసుకున్నారు, బీఫామ్. ఆ సందర్భం కూడా కేసీఆర్ ముఖ్య నాయకుడు చనిపోయిన తర్వాత రెండోసారి కలుస్తున్నారు. అక్కడ కూడా దుఃఖం రావు. నేను అక్కడ కూడా మహిళలను అగౌరవపరిచినట్టు కానీ లేకపోతే ఏడుస్తుంటే ఆమెను ఏదో కించపరిచినట్టు మాట్లాడతలేను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ అంశము రాజకీయ పరంగా వాడుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తుంది. అమ్మ, నువ్వు అందులో పావు కావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. 100% బై ఎలక్షన్ కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది. బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ గెలిచిన తర్వాత పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినాయి. జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు. ఎమ్మెల్సీలు అభ్యర్థి లేరు. జూబ్లీ హిల్స్లో ఓడిపోతారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్తున్నాం. పక్కా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది. ప్రభుత్వ రెఫరెండంగా భావిస్తారు ఎన్నికంటే? అరే, ఏ ఎన్నికైనా రెఫరెండమే, దానికే ఉన్నదల్లా. మీకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నాక దానికి రెఫరెండమా కాదా? రెఫరెండమే అంటారు. సో మొత్తానికైతే బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ అసత్యమైన ఆరోపణలు చేస్తుంది. ఖచ్చితంగా జూబ్లీస్లో మేము విజయం సాధిస్తామని పొన్నం ప్రభాకర్ ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 హుస్నాబాద్.